ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, కృపగలిగిన తండ్రి, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. నిన్నటి రాత్రంతను కూడా మీ కృప, మీ కాపుదల మాకు దయచేశారు తండ్రి. మీ చల్లనైన రెక్కల మాటన మా అందరికీ అయా మంచి నిద్రను దయచేసినందుకు, ఈ లోకంలో ఈ రోజును తండ్రి చూడడానికి అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి స్తోత్రాలు, స్తుతులు నాయన. ఏదో మా శక్తి, మా బలము, మాకున్న అధికారము, మాకున్న ఆరోగ్యమును బట్టి కాదు కానీ తండ్రి, కేవలము కూడా మీ కృపను బట్టి మేము ఇంకను సజీవులంగా ఈ రోజున ఉండగలిగాము, ఈ సూర్యోదయమును చూడగలిగాము తండ్రి. అయా, మీరు చూపించిన ఎనలేని కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 6వ వచనము. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దానిని కోరు వారు మరణమును కోరుదురు అని లేఖనాల ద్వారా ఈ ఉదయకాల సమయంలో మా అందరికీ తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఈ రోజున అన్యాయంగా, అక్రమముగా ఇంకొకరిని మోసపరిచి, ఇంకొకరిని బాధ పెట్టి, ఇంకొకరి జీవితాలను తండ్రి నాశనము చేసి ధనము సంపాదించుట మరణమును కోరుకొనడం అని తండ్రి మాకు తెలియజేస్తున్నారు తండ్రి. ఈ రోజున అటువంటి విధంగా మీ బిడ్డలమైన మేము ఏ ఒక్కరము కూడా ఉండకూడదు తండ్రి. అటువంటి అన్యాయపు ధనము, అటువంటి అన్యాయపు సొమ్ము ఏ ఒక్కరు కూడా తండ్రి సంపాదించకుండా న్యాయమైన రీతిగానే, యథార్థముగానే మీ బిడ్డలమైన మేము కష్టపడి సంపాదించుకున్నటకు, కష్టపడి ప్రతి పనిలో ముందుండుటకు కృప చూపించమని తండ్రి. ఒకవేళ మా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఆ విధముగా తండ్రి తప్పు చేసేవారిగా ఉన్నారేమో వారిని గద్దించండి నాయన. బిడ్డలు ప్రభువా యథార్థంగానే నడుచుకోవడానికి ఆయా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మమ్మల్ని మేము మీకు సజీవ యాగంగా సమర్పించుకుంటుండగా మీ కృప మాకు దయచేయండి. మీకు ఇష్టమైన రీతిగా మీ నామానికి మహిమకరంగా ఈరోజంతా మా జీవితాలు ఉండడానికి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అయా, మా సమయాన్ని మేము వ్యర్థంగా ఖర్చు చేయకుండా మా పనులలో మిమ్మల్ని స్తుతించుటలో, మీ వాక్యాన్ని ధ్యానించుటలో గడపడానికి సహాయము దయచేయండి ప్రభువా. అయా, మా కుటుంబాలలో ఉన్న ప్రతి కలత నుంచి కూడా ఈరోజు విడుదల దయచేయండి తండ్రి. ఎటువంటి లోటు లేకుండా, ఎటువంటి లేమికరమైన పరిస్థితి మాకు రాకుండా అయా మాకు మీరే సమృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మంచి ఆరోగ్యముతోనూ, ఆర్థిక పరిస్థితితోనూ, ఆత్మీయ ఎదుగుదలతోనూ మమ్మల్ని అందరినీ అభిషేకించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అదేవిధంగా మా యొక్క ప్రతి ప్రయాణాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము. అయా, అనేక పనుల నిమిత్తం ఆయా స్థలాలకు మేము వెళుతూ ఉండంగా, వస్తూ ఉండంగా మీ దేవదూతల కంచె, కాపుదల మాకు దయచేయండి. క్షేమకరమైన ప్రయాణాలు మాకు అనుగ్రహించండి. చిన్న ప్రమాదము కూడా మాలో ఉన్న ఏ ఒక్కరికి జరగకుండా మీరు మాకు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, ఈ రోజున మా ప్రతి పనిని కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. ఆగిపోయిన ప్రతి పని కూడా పునరుద్ధరించబడుటకు కృప చూపించమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. నూతనంగా వ్యాపారాలు ప్రారంభిస్తున్న, ఉద్యోగాలకు వెళ్తున్న, శుభకార్యాలు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, గృహాలలో ఒంటరిగా ఉంటున్న గృహిణీలు, యవన బిడ్డలు, వృద్ధులు, చిన్న బిడ్డలందరికీ మీ కాపుదల దయచేయండి. ఈ యొక్క ఎండవేడిమి నుంచి మా అందరికీ తండ్రి మీ యొక్క ఉపశమనమును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా హాస్పిటల్స్కి వెళ్తున్న బిడ్డలు ఉన్నారు నాయన, బిడ్డలకు మీరు తోడై ఉండండి. భయముతో ఉంటుండగా భయాలను తీసివేయమని, మీరు తోడుంటుండగా బిడ్డలకి ఏది కూడా కాదని, ఏది కూడా జరగదనే నమ్మకం వారిలో కలగజేయమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఈ రోజున ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తున్న వారు ఉన్నారయ్యా, వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాము. జ్ఞానముతోనూ తెలివితోనూ వారిని నింపమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఈ లోకమాయలో మేము పడిపోకుండా, ఆకర్షింపబడకుండా, వివేచన కలిగి అపవాదికి మాలో చోటు ఇవ్వకుండా జీవించే కృప దయచేయమని, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నా ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని తండ్రి. ఈ రోజున కొందరికైనా మీ యొక్క విలువైన మాటలు చెబుతూ రాజ్య సువార్తలో పాలిభాగస్తులు ఉండే ధన్యత మాలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.